కావలి పోలీస్ గ్రౌండ్స్ లో శ్రీ జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎగ్జిబిషన్ లో జాయింట్ వీల్ ఎక్కిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎగ్జిబిషన్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఓకే సార్ నెంబర్ చూడదు మదన్న 36 అంట మనకి 36 అంతా కౌంట్ చేస్తే సార్ అంతా కౌంట్ చేస్తే బాల్స్ మొత్తం వేసేసి కౌంట్ చేస్తే సార్ జంటలేనా అసలు అడ్డం లైట్రా ఓకే సార్ సమయం లేదు ఇప్పుడు పిలుస్తారా అన్ని 6లో పడితే 36 వస్తుంది అన్ని 1లో పెట్టినా అన్ని 18, 17, 19లోనే వస్తాయా వెనక్కి ఇచ్చేయమ్మా బాగా వాస్తు చూసినట్టున్నారు వాస్తు బాగా ఉన్నట్టుంది అదేందా అన్ని మూడు అన్ని సార్లే అన్ని ఓకే సార్ ఈ స్టాల్ మీదేనా బాల్ పెట్టుకుంటారు మీకు ఎంతైనా అదే అదే మీకు వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ పాత జ్ఞాపకాలు చూపించారు ఎక్కండి ఇవన్నీ ఎక్కాలి
చాలు నువ్వు వచ్చేసి ఇప్పుడు ఫ్రేమ్ కట్ అయిపోతా. రాజమార్గంలో పోవాలి నారాయణ. అందరికీ నమస్కారాలు. ఈ రోజున కావలలో జీవన్ సాగర్ కంపెనీ వారి ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఈ రోజునే ప్రారంభించడం జరిగింది. వారు నా చేతుల మీదుగా ఈ రోజున ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ఆహ్వానించడం, ఆ సందర్భంగా నేను వచ్చి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడే వాళ్ళ యొక్క స్టాల్స్ అన్నింటినీ కూడా పరిశీలించడం కూడా జరిగింది. ముఖ్యంగా కావలి ప్రాంతంలో రిక్రియేషన్ లేదు. భార్య పిల్లలు తీసుకొని 10 నిమిషాలు ఎక్కడో దగ్గర ఒక పర్యటించేందుకు ఒక ప్రాంతం లేదు. నిరంతరం కూడా ప్రజలమైన మనం కష్టాలతో పనులతో బిజీ అయిపోయినటువంటి టైంలో కొంత అయినా మానసిక ప్రశాంతత మనందరికీ కూడా అవసరం. ఆ మానసిక ప్రశాంతతను అందించేందుకు జీవన్ సాగర్ కంపెనీ వారు కావలలో ఈరోజు ఎగ్జిబిషన్ని ప్రారంభించడం జరిగింది. మన పిల్లలందరి కేరింతలకి, మన పిల్లల కళ్ళల్లో ఆనందం కోసం, వాళ్ళ ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు మనందరం కూడా ఈ ఎగ్జిబిషన్ సందర్శించి పిల్లలతో కొంతమేర మన వయసుని మర్చిపోయి వాళ్ళతో మమేకమయ్యేటట్టుగా వాళ్ళు ఆనందిస్తుంటే మనం చూసి ఆనందించే విధంగా ఈరోజు ఎగ్జిబిషన్ కంపెనీ వారు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇది కావలికి ఒక మంచి కార్యక్రమం. దాదాపు ఒక నెల రోజుల పాటు వీళ్ళు ఇక్కడ ఉండి మనందరినీ ఆనందింపజేయడానికి మన ఊరికి వచ్చారు. కాబట్టి మనం కూడా మన పిల్లలతో సందర్శించి మనం కొంత ఆనందాన్ని పొందుతూ వాళ్ళు మనల్ని నమ్మి ఈ ప్రాంతానికి వచ్చినందుకు వాళ్ళకు కూడా కొంత జీవనోపాధిని కల్పిస్తూ మనల్ని నమ్మి వచ్చినటువంటి వాళ్ళకు కూడా మనం సహాయం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా కావలి ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక గంట అయినా మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఒక మంచి ప్లేస్గా ఈరోజు దీన్ని చూస్తున్నాం. తప్పకుండా అందరూ విచ్చేసి మన పిల్లలకి మంచి ఆనందాన్ని ఇవ్వాల్సిందిగా కావలి పట్టణ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, ఈ కంపెనీ వారికి మమ్మల్ని నమ్మి మా కావలి ప్రజలను ఆనందింపజేయడానికి ఇక్కడికి విచ్చేసి 1000 ప్రయాసలకైనా వచ్చేది వర్షాకాలం అని తెలిసినప్పుడు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు పెట్టి మనల్ని ఆనందింపజేయడానికి, మనల్ని అందరూ కూడా ఆనందంగా ఉండేందుకు ఆ కంపెనీ వారు నిర్వహించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.